హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శోభాని విత్ కిడ్స్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే బతుకమ్మ పండగ విశిష్టత. ఓకే, మన బతుకమ్మ పండగ వచ్చింది, సెలబ్రేట్ చేసుకుంటున్నాం పూలతో. అసలు బతుకమ్మ పండగ అంటే ఏంటి, ఎందుకు మనం అంతా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? నాకు చిన్నప్పటి నుండి, ఎందుకంటే మేము ఊళ్ళో జరుపుకుంటాం కాబట్టి మాకు కొంచెం తెలుసు కొన్ని విషయాలు. నాకు తెలిసిన కొన్ని విషయాల గురించి మీతో షేర్ చేసుకుంటాం. ఇది మనం 9 రోజులు పూలతో సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ పూలు సెలబ్రేట్ చేసుకుంటాం, నైవేద్యాలు సమర్పించుకుంటాం అమ్మవారికి. తెలుసు కదా, అమ్మవారికి సమర్పించుకుంటాం. అసలు బతుకమ్మ పండగ విశిష్టత అంటే ఏంటిది, బతుకమ్మ పండగ అంటే ఏంటిది, నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాం. బతుకమ్మ పండగకి మనం పూలను తీసుకొచ్చుకుంటాం కదా. పూలు అంటే ఏంటివి, నేచర్ నుండి వచ్చినవి, నేచర్ నుండి ప్రకృతి నుండి వచ్చినవి కదా. ప్రకృతికి మనుషులకి మధ్య ఉన్న సంబంధాన్ని రిప్రజెంట్ చేసేదే బతుకమ్మ పండగ, మన తెలంగాణ రాష్ట్ర పండగ. ఒక ప్రకృతికి అండ్ మనుషులకు మధ్య ఒక రిలేషన్ని, అంటే మంచి ఒక రిలేషన్ ఉంది దానికి. మనమందరం ఒక్కటే, ప్రకృతి నుండే మనుషులం వచ్చినాం, మనమందరం ఒక్కటే అని ఆలోచించి, అండ్ మన తెలంగాణ ఆడపడుచులకు కూడా ఒక గౌరవాన్ని ఇచ్చి, మన తెలంగాణ రాష్ట్రం ఒక పెద్ద పండగగా దానికి గుర్తింపు ఇచ్చింది, తెలంగాణ రాష్ట్ర పండగ. అందుకే అంత గుర్తింపు ఇచ్చారు అనమాట. ఒక నేచర్ని రిప్రజెంట్ చేస్తుంది, అండ్ మన ఆడపడుచులకు కూడా ఒక గౌరవం విలువని ఇచ్చింది బతుకమ్మ పండగ. ఈ బతుకమ్మ పండగ 9 రోజులు సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ పండగ అనేది ఎందుకంటే ఇట్లా కొన్ని నేను తెలుసుకునేది అంటే, ఒకప్పుడు నవాబులు పెత్తందారులు అంటే అప్పుడు గడులు అన్నలు ఏంటి గడులు ఉంటాయి కదా. అప్పుడు పెత్తందారులు వాళ్ళు దొరలు, వాళ్ళ కింద నలిగిన ఆడపిల్లలు ఎక్కువ టార్చర్ అనుభవించేది అన్నమాట. వాళ్ళ దగ్గర నుండి విముక్తి కోసం అప్పుడు అందరూ ఒక పండగ, ఒక అమ్మవారి పూలనన్నీ తీసుకొచ్చి దానికి ఒక రూపం ఇచ్చి, అమ్మవారికి ఒక రూపం ఇచ్చి, పసుపు ముద్దతో ఒక గౌరమ్మ అంటే పార్వతీదేవి సాక్షాత్ అమ్మవారిని పసుపు బొట్టుతో అలంకరించి అమ్మవారిని వేడుకునేది అనమాట. ఏమని, బతికేవే బతుకమ్మ అని, మమ్మల్ని రక్షించు అని, కాపాడు అని వేడుకునేది అనమాట అప్పుడు. కానీ అప్పుడు దాన్ని ఇప్పుడైంది కాలక్రమేణా వస్తుంటే దాని గురించి కొంచెం తెలవడం అయిపోయింది. అది ఒక మన పెద్ద ఫెస్టివల్గా తయారైపోయింది, తెలిసింది. కానీ దానికి కొంచెం మూలాల గురించి కూడా తెలుసుకుంటే మంచిగా. ఒక్కొక్క కథ ఉంది దానికి. నాకు తెలిసింది ఇది. అందుకని చిన్నప్పుడు నాకు కొన్ని బుక్స్ చదవడం ద్వారా ఈ ఒక్కటి గురించి తెలిసింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాం. 9 రోజులు ఎట్లా జరుపుకుంటున్నామంటే, ఫస్ట్ భాద్రపద అమావాస్య, మేమేమంటాం తెలంగాణలో పెత్ర అంటాం. పెత్ర అమావాస్య రోజు పూలని తీసుకొచ్చి, మొదటి రోజు అన్నమాట. మొదటి రోజు పెత్రామాస అనేది మొదటి రోజు. పెత్ర అమావాస్య రోజు ఏం చేస్తామంటే, బతుకమ్మ పండుగని 9 రోజులు సెలబ్రేట్ చేసుకుంటాం కదా. మనం మొదటి రోజు బతుకమ్మని భాద్రపద అమావాస్య రోజు జరుపుకుంటాం. అదే అండి, తెలంగాణలో పెత్రమావాస్య అంటారు. పెత్రమావాస్య రోజు ఊళ్ళలో పెత్రమావాస అంటారు. అండ్ దీన్ని చిన్న బతుకమ్మ, ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. ఎంగిలిపూల బతుకమ్మ అంటే ఏంటి అంటే, మొదటి రోజు ముందు రోజే పూలను తీసుకొచ్చి వాటర్లో కడిగి తెల్లారి బతుకమ్మ వేసుకుంటాం అనమాట. ఎందుకంటే ఎదురు చూస్తూ ఉంటాం మేము, చిన్న బతుకమ్మ ఎప్పుడు వస్తుందో అని. అందుకని ఒక రీజన్. ఇంకొకటి ఏంటంటే, ఆ రోజు మన ఇంట్లో పెద్దవాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి బియ్యం ఇస్తారన్నమాట పెత్రమావాస్య రోజు. అదొక రీజన్. ఆ రోజు నైవేద్యంగా జొన్నల ముద్ద, నువ్వులతో కలిసినవి, పిండితో కలిసినవి నైవేద్యంగా సమర్పించుకుంటాం. ఆ రోజు చిన్నపిల్లల పండుగ స్టార్ట్ అయిపోతుంది. 9 రోజుల వరకు, 8 రోజుల వరకు చిన్నపిల్లలందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ ఎంగిలి పూల బతుకమ్మ మొదటి రోజు చిన్న బతుకమ్మని చాలా సంతోషంగా పూలు వెళ్ళి, మేమైతే శివుని గుడికి వెళ్ళేది, చెరువు దగ్గర శివుని గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ చిన్న పిల్లలు ఆ బతుకమ్మ చుట్టూ తిరిగి క్లాప్స్ కొడుతూ ఎంతో సంతోషంగా, అదొక చాలా సంతోషంగా అన్నమాట. సంతోషంగా చిన్నపిల్లలందరూ కలిసి మొదటి రోజు కొత్త డ్రెస్సులు వేసుకొని, కొత్త డ్రెస్సులు వేసుకొని వెళ్ళి బతుకమ్మ చుట్టూ తిరిగి మాకు వచ్చిన చిన్న పాటలు పాడి చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటాం ఎంగిలి పూల బతుకమ్మని. అండ్ నైవేద్యంగా మాకు తెలిసిన ఏంటంటే, జొన్నలతో పిండి చేసేది, జొన్నలతో పిండి లేకుంటే చక్కెర, శనగపప్పు, బెల్లం ఇవి ఇచ్చి పంపించేది అన్నమాట మా అమ్మ వాళ్ళు.
మేము మొదటి రోజు చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యేదన్నమాట. లేకపోతే పల్లీలది అట్లా నైవేద్యంగా ఇచ్చి పంపించేది. అవి ఆ నైవేద్యాలను అమ్మవారికి సమర్పించేదన్నమాట. ఇచ్చి మనిషికి ఇంత కొంచెం 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 పంచుకునేది. ఎందుకంటే అందరం చిన్నపిల్లలమే కాబట్టి కొంచెం కొంచెం పంచుకొని తినేసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకొని వచ్చేది. మొదటి రోజు ఇది. ఇప్పుడు రెండవ రోజు బతుకమ్మని ఏమంటాము అంటే అటుకుల బతుకమ్మ. అటుకుల బతుకమ్మ అంటే ఏంటి? అటుకుల బతుకమ్మ రోజు ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అంటే గునుగు పూలు, తంగేడు పూలు, చామంతి పూలు మన ఇంటి దగ్గర తిరిగిన కొంచెం కొన్ని పూలు ఉంటాయి కదా, కొన్ని పూలతో తీసుకొని వచ్చి సెలబ్రేట్ చేసుకునేది మేము ఇంటి దగ్గర. అండ్ ఇప్పుడు గునుగు పూలు, తంగేడు పూలలో ఎంత ఔషధ గుణాలు ఉంటాయో మనందరికీ తెలుసు. తంగేడు పూలలో మన చర్మానికి సంబంధించినవన్నీ ఎన్ని గుణాలు ఉంటాయో తెలుసు. తంగేడు పూలను ఎందుకంటే తంగేడు పూలు మొహానికి పెట్టుకోవడానికి, ఇంకా ఏదన్నా కొంచెం చర్మ సంబంధిత ఏమైనా వ్యాధులు ఉంటే దాన్ని తొలగించుకోవడానికి కూడా తంగేడు పూలు ఉపయోగపడతాయి. మీకు ఇప్పుడు అర్థమైందా? అంటే ప్రతి ఒక్క మొక్కకి, ప్రతి ఒక్క పువ్వుకి ఒక ఔషధ గుణం ఉంటుంది. అందుకే ప్రకృతికి మనుషులకి మధ్య ఒక రిలేషన్ బాండింగ్ ఉంటుంది అని చెప్పుకోవడానికి మనకు వచ్చే తరాలకి, నాకే సరిగా తెలియదు, ఇంకా ముందు తరాలకి ఎందుకంటే స్టార్టింగ్ ఇవన్నీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ మనం చెప్పుకోవాలి. అందుకే రాబోయే తరాల గురించి మనకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తే, మనకు తెలియని కూడా తెలుసుకొని చెప్తే వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుంది. మనకి ఇప్పుడు మా అమ్మ చెప్పలేదు, మా అమ్మ చదువుకోలేదు కాబట్టి తనకి బతుకమ్మ అంటే ఏం తెలుసు. పిత్రమావాస్య రోజు బతుకమ్మ పేర్చాలి, 2 బతుకమ్మలు పేరవాలి, మా పిల్లలతో పంపించాలి, కొంచెం నైవేద్యం ప్రిపేర్ చేయాలి, పంపించాలి, అమ్మవారిని పూజించుకోవాలి అని తెలుసు చాలు. కానీ మనం కొంచెం చదువుకున్నాం కదా, బతుకమ్మ పండుగ అసలు ఎందుకు వచ్చింది, అసలు బతుకమ్మ పండుగ అంటే ఏంటి, ప్రతి ఒక్క రోజు బతుకమ్మకి 9 రోజులకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్టత ఉంది. ఆ విశిష్టత ఏంటో మనం తెలుసుకొని మన పిల్లలకి చెప్తే మా రాబోయే తరాలకు కూడా కొంచెం తెలుస్తుంది. మన నేల, మనం పుట్టిన నేల ఏంటిది, మనం ఎక్కడ పుట్టినాం, మనం ఏంటి అనేది తెలుస్తుంది. వాళ్ళ తర్వాత ఎక్కడెక్కడ ఉంటారో, వాళ్ళు ఎక్కడ ఏంటో మన మూలాలు మర్చిపోవద్దు కదా. అందుకే మనం తెలిసిన విషయాలు, నేను తెలియని విషయాలు కూడా కొన్ని తెలుసుకొని చెప్తే అమ్మో అని వాళ్ళు కూడా తెలుసుకుంటారు, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకని నేచర్ కదా, పూలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు ఈ భూప్రపంచం మీద. అండ్ మన తెలంగాణ విశిష్ట పండుగ కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ ఇది రెండో రోజు అటుకుల బతుకమ్మ కాబట్టి అటుకుల బతుకమ్మ రోజు గొడుగు పూలు, ఇంకొకటి తంగేడి పూలు, చామంతి పూలు, ఏమైనా పెట్టుకొని చేసుకోవచ్చు. మళ్ళీ సేమ్ యాస్టీస్గా బతుకమ్మని పేర్చి మళ్ళీ అదే శిఖరం పైన ఉంటుంది కదా, మళ్ళీ గౌరమ్మని పేర్చి మళ్ళీ పసుపు కుంకుమలతో అలంకరించుకొని తర్వాత మేము అక్కడ దాకా బయటికి వెళ్ళలేమనుకునే వాళ్ళు ఇంట్లో తులసి చెట్టు ఉంటుంది కదా, ఆ తులసి చెట్టు దగ్గర కూడా, తులసి చెట్టు అంటే కూడా అమ్మవారే కదా, అక్కడ బతుకమ్మని పేర్చి తర్వాత తొట్టిలో, చిన్న తొట్టి నీళ్ళు దగ్గర ఏమన్నా కుంటలు, చెరువులు ఏమన్నా ఉంటే అక్కడ, లేదంటే మనుషులు తొక్కని ప్రదేశం ఉంటుంది కదా నీళ్ళల్లోనే అట్లా ఉంటాయి కదా అక్కడ, లేదంటే మన ఇంట్లో టబ్బులో ఏదన్నా తీసుకొని నిమజ్జనం చేసుకుంటే మంచిది. తులసి చెట్టు దగ్గర వేస్తే ఇంకా మంచిది. మూడవ రోజు అంటే బతుకమ్మ పండగ. మూడవ రోజు బతుకమ్మ పండుగను ఏమంటారు, ముద్దపప్పు బతుకమ్మ అంటారు. ఈరోజు సీత జడ పూలు ఇంకా అన్ని సీత జడ పువ్వులు, మళ్ళీ సేమ్ గొడుగు పూలు. ఈరోజు మూడవ రోజు ఎక్కువ ప్రాముఖ్యత ఏంటంటే సీత జడ పూలు ఎక్కువ తీసుకొస్తారు మూడవ రోజు. అండ్ మన ఇంటి దగ్గర ఏం పువ్వులు ఉంటే ఆ పువ్వులు మంచివి, అది తెల్ల చక్ర పువ్వులు అంటాం, తంగేడు పువ్వులు, ఏమున్నా మనం చామంతి పూలు, మేము ఎక్కువ ఇంటి దగ్గర పెట్టేది అంటే బంతి పూలు, చామంతి పూలు, సీత జడ పూలు, చక్రం పూలు అవన్నీ తీసుకొచ్చి వేర్చుకునేది. మళ్ళీ సేమ్ ఒక రూపం బతుకమ్మ వరకు మళ్ళీ ఆ పూలన్నీ ఒక ఆకు మీద పేర్చి, గుమ్మడాకు మీద పేర్చి, గుమ్మడాకు అండ్ గుమ్మడి పువ్వు కూడా ఉండేది. గుమ్మడి పువ్వును కూడా మేము గౌరమ్మగానే మళ్ళీ పసుపు కుంకుమ వేసి మేము దానికి అంత గౌరవం ఇచ్చేది. అంత అమ్మవారి లెక్క రూపం ఇచ్చి మేము మొక్కుకునేది అన్నమాట. చిన్నప్పుడు గుమ్మడి పువ్వు కంపల్సరీ ఉండేది. ఇప్పుడు సిటీలో గుమ్మడి పువ్వు అంటే ఎక్కువ దొరకదు. అండ్ గుమ్మడి పువ్వు ఉండేది, దాంతోపాటు ఇది కూడా పసుపు ముద్దను కూడా అమ్మవారిలాగా తయారు చేసుకొని పసుపు కుంకుమతో అలంకరించి మేము మొక్కుకునేది అనమాట, ప్రార్థన చేసుకునేది. మళ్ళీ సేమ్ అప్పుడు
బెల్లంతో రెండవ రోజు నైవేద్యంగా సమర్పించుకున్నాం కదా. ఇప్పుడు మూడవ రోజు ఏంటంటే ముద్దపప్పు. ముద్దపప్పు బెల్లం, ముద్దపప్పు పప్పు బెల్లం. ఇంకొకటి ఏంటంటే బొబ్బర్లు ఉంటాయి కదా. మా అమ్మమ్మ ఏం చేసేదంటే బొబ్బర్లను ఉడకపెట్టేది. ఉడికైతే ఆ బొబ్బర్లన్నీ ఇట్లా ముద్దగా చేసి బెల్లంతో ఇట్లా చేసి నైవేద్యంగా సమర్పించేది అనమాట. ఇట్లా లడ్డులాగా చేసి ఇట్లా ముద్దలాగా చేసి ఇట్లా లడ్డులాగా చేసి ఇస్తే మేము తీసుకొని పోయి అక్కడ ఆడుకునేది. మళ్ళీ సేమ్ అదే రోజు మళ్ళీ పోయి పాటలతో పాడి మళ్ళీ బతుకమ్మ చెట్టు తిరిగి ఆ రోజులు మళ్ళీ రావు అసలు. ఎంతైనా మా పిల్లలకు కూడా అట్లాంటి రోజులు రాలేదు. అంటే ఇప్పుడు ఏమన్నా పాటలు సొంతంగా పాటలు పాడేది లేదు. నాకు తెలిసిన 2-3 పాటలు ఇప్పుడు మా పిల్లల్ని పాడమంటే అసలు పాడరు. వాళ్ళకి అసలు తెలియదు పాటలు. బతుకమ్మ పాటలు ఏంటి అంటే డీజేలో మోగే పాటలే అంతే. ఈ పాటలు అనేది తెలియదు. మళ్ళీ అవి వచ్చినాయని ఇంకా పెద్ద 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 అసలు ఇట్లా తెలుసా, గొంతు శ్వాస కూడా రాదు అట్లాంటి పాటలు పాడేది పెద్ద పెద్ద వాళ్ళు. విని మేము ఇట్లనే షాక్ అయ్యేది. ఇప్పుడు కనీసం వినడానికి కూడా అట్లాంటి పాటలు వినబడతలేవు. వచ్చే వాళ్ళని కూడా పాడనిస్తలేరు. ఇంకా డీజేలే మోగుతూ ఉంటాయి. ఇక డీజేలు మోగుతూ ఉంటే ఎట్లా పాడతారు? ఇప్పుడు అసలు పాటలు కూడా ఇప్పుడు వచ్చే తరానికి తెలుస్తలేవు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏంటి అంటే కొన్ని వీడియోస్లలో చూస్తున్నా ఎట్లా అంటే డీజేలను ఆపేసి మన పండుగలు, మన సాంప్రదాయాన్ని మళ్ళీ రిప్రజెంట్ చేసేటట్టుగా మనతోనే పాటలు పాడిపిస్తారు మైక్తోని. అది నాకు చాలా బాగా నచ్చింది. పిల్లలకి ఇంక ఇష్టమే. అప్పుడు ఇట్లా ఆగస్ట్ 15కి మాతోనే పాటలు పాడిపించేది. ఇట్లా బతుకమ్మ పిల్లలతోనే పాడిపించేది. ఇప్పుడు ఏముంది, డీజే మోగాలి, వీళ్ళు డాన్స్లు వేయాలి. అంతే బతుకమ్మ పండుగ అంటే. తీసుకొని పోవాలి, డాన్సులు చేయాలి. స్కూళ్ళల్లో కూడా బతుకమ్మ పండుగ అంటే ఏంటి, కొంచెం ఏదో రెండు లైన్లు పాడాలి, నేర్చుకొని రాయాలి. తెచ్చి మనం బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. బతుకమ్మ పండుగ అంటే ఇది అని చెప్తే బాగుండు. ఇప్పుడు అట్లాంటి స్కూల్స్ లేవు. బతుకమ్మ పండుగ అంటే ఏంటి, బతుకమ్మ తీసుకుండా ఈడ తీద్దాం, ఒక 2 ఫోటోలు దిగుదాం, చుట్టూ తిరుగుదాం, డీజేలు వాడదాం అన్నట్టు అయిపోయింది స్కూల్లో. ఓకే. నాలుగవ రోజు బతుకమ్మని ఏమంటారంటే బియ్యం బతుకమ్మ. ఈరోజు ఏంటి, సేమ్ మల్లె పూలు, తంగేడి పూలు మనకు దొరికిన పూలతో తీసుకొచ్చి సేమ్ అమ్మవారిగా ఒక రూపం ఇచ్చి పూలన్నీ పేర్చి అమ్మవారిని గౌరమ్మని పేర్చి గౌరమ్మని అమ్మవారిగా కొలుచుకొని ప్రార్థన మొక్కుకొని ఈరోజు నైవేద్యంగా ఏంటిదంటే నానబెట్టిన బియ్యంతో సకినాలు. మనం బతుకమ్మ అంటేనే అప్పాలు చేసుకునేది కంపల్సరీ ఉంటుంది సంవత్సరం పొడవునా. తెలంగాణలో అప్పాలు ఎప్పుడు చేసుకుంటారంటే, ఎప్పుడు చేసుకున్న ఉన్నోడైనా లేనోడైనా చేసుకునే పండగ ఏంటిది అంటే బతుకమ్మ పండగ. బతుకమ్మ పండుగలో ఖచ్చితంగా అన్ని అప్పాలు ఉంటాయి, సకినాలు ఉంటాయి, మురుకులు అంటే మేము మడుగులు అంటాం, మడుగులు ఉంటాయి, సకినాలు ఉంటాయి, అన్నీ కంపల్సరీ ఉంటాయి. అందులో నానబెట్టిన బియ్యంతో చేసేది ఫస్ట్ సకినాలు. ఇంకా ఏమన్నా ఉంటే బెల్లం, పాలు ఇట్లా వేటితో దొరికితే వాటితో నైవేద్యంగా చేసుకుంటాం. ఐదవ రోజు బతుకమ్మని ఏమంటారు అంటే అట్లా బతుకమ్మ అంటారు, అట్లా తిద్ది అంటారు. అండ్ ఇంకొకటి, ఈరోజు సేమ్ రకరకాల పూలన్నీ తీసుకొచ్చి బతుకమ్మని చేసిన తర్వాత ఈరోజు నైవేద్యంగా అట్లని సమర్పిస్తారు అన్నమాట అమ్మవారికి. అందుకే దీన్ని అట్లా బతుకమ్మ అంటారు. 6వ రోజు అలిగిన బతుకమ్మ అది అల్క బతుకమ్మ అంటే ఈరోజు గౌరీదేవి ఏమీ ముట్టుకోదు అనమాట, ఏం తినదు అంటే ఈరోజు. అందుకే ఈరోజు నైవేద్యంగా ఏమి సమర్పించరు అమ్మవారికి. అందుకే ఈరోజు నైవేద్యంగా ఏం సమర్పించుకోరు. ఈరోజు అలిగిన బతుకమ్మ అంటారు కాబట్టి దీన్ని అల్క బతుకమ్మ అంటారు. 7వ రోజు ఏంటిది అంటే వేపకాయల బతుకమ్మ రోజు బతుకమ్మని సేమ్ బతుకమ్మని పూలతో అన్ని రకరకాల పూలతో తీసుకొస్తారు. బతుకమ్మ పేర్చేటప్పుడు తంగేడి పూలు కంపల్సరీ ఉండాలి. తంగేడి పూలు లేకపోయినా సిటీలో ఏంటిదంటే కొన్ని పూలైనా తీసుకొస్తారు. తంగేడి పూలు దొరకకపోయినా ఆకు అయినా తీసుకొచ్చి పెట్టాలి. అంత నమ్మకం అన్నమాట. ఏదో తప్పు జరిగిపోతుంది అనుకుంటారు. అందుకే ఇంకా తంగేడి పూలు కంపల్సరీ ఉండాలి. గునుగు పూలు దొరికితే గునుగు పూలు కూడా, చామంతి పూలు, గులాబీ పూలు, ఇంకా ఏ పూలు దొరికితే ఆ పూలతోని చేసుకోవాలి. బతుకమ్మని పేర్చేసి ఏం గౌరమ్మని అలంకరించి మొక్కుకొని తర్వాత నైవేద్యంగా వేపకాయలతో సంబంధమైన నైవేద్యాలను సమర్పించుకుంటారు అనమాట ఈ 7వ రోజు. అందుకే వేపకాయల బతుకమ్మ అంటారు. 8వ రోజు వెన్నెముద్దల బతుకమ్మ అంటారు. సేమ్ యాజిటీస్గా రకరకాల పూలను తీసుకొచ్చి బతుకమ్మని పేర్చి నైవేద్యంగా పాలు, నెయ్యి, వెన్నె దీనికి సంబంధించిన నైవేద్యాలను సమర్పించుకుంటారు. అందుకే వెన్నెముద్దల బతుకమ్మ అంటారు. 9వ రోజు లాస్ట్ రోజు ఏంటి, సద్దుల బతుకమ్మ అండి.
సద్దుల బతుకమ్మ రోజు ఇక లాస్ట్కి అందరు పెద్దవాళ్ళు చిన్న మొత్తం ఎవ్వరు తేడా లేదు. పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ నుంచి ముసలి వాళ్ళు చాత కాకపోయినా సరే ఆ రోజు మంచిగా తయారయ్యి అంటే పూలు పెట్టుకొని పెద్దవాళ్ళు చిన్న పిల్లలతో సహా అందరూ వచ్చేస్తారు. అక్కడ చెరువు దగ్గర ఊళ్ళో మాత్రం చెరువు దగ్గరికి వెళ్ళి బతుకమ్మలు అందరూ ఇట్లా రౌండ్గా పెంచి అన్ని బతుకమ్మలు చూస్తూ ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుందో. బతుకమ్మలకు ఒక రూపం ఇస్తే ఎంత అమ్మవారి రూపం ఇస్తే ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది అనమాట. ఒక్కొక్కరు అంతా ఇట్లా రౌండ్గా అట్లా ఒక ఉంటే అసలు నడవడానికి కూడా ప్లేస్ ఉండదు వాళ్ళు. అట్లా చుట్టూ తిరుక్కుంటూ అంత రష్లో కూడా అంత చుట్టూ తిరుక్కుంటూ అంత బాగా ఆడతారు సద్దుల బతుకమ్మ రోజు. అండ్ సద్దుల బతుకమ్మ రోజు ఏంటి అంటే నైవేద్యంగా అమ్మవారికి సేమ్ రకరకాల పూలు ఇంకా రోజు అన్ని రకాలుగా తీసుకొస్తారు. దొరక్కపోయినా సరే కొనుక్కొచ్చుకొని మరీ చేస్తారు. తంగేడి పూలు, గునుగు పూలు, సీతజడ పూలు, ఇంకా చక్రం పూలు, గన్నేరు గులాబీ పూలు అన్నీ ఇంకా ఏ పూలు ఉంటే ఆ పూలు అన్నీ తీసుకొచ్చి ఇట్లా మంచిగా ముద్దలు కట్టించి పేరుస్తారనమాట ఆకులు. ఇక గుమ్మడి ఆకులు తీసుకొస్తారు. ఆకులు పెద్ద పెద్దగా ఉంటాయి కదా, మస్ట్ కింద పేర్చి వాటిని ఇట్లా పైకి పేర్చి పైన చిన్న చిన్న ఆకులను దాంట్లో చింపి దాంట్లో తంగేడు పూలకి ఆకులు ఉంటాయి కదా, ఉంటాయి మధ్యలో కట్ చేయంగా గునుగు పూలని కట్టి చేసే వాళ్ళకైతే ఊళ్ళో చేసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది అవి ఎట్లా పట్టాలి ఏంటనేది. దాంట్లో మిగిలిన ఉంటాయి కదా అవన్నీ మధ్యలో పేర్చి పెద్ద పెద్ద బతుకమ్మలను చేస్తారు. చాలా పెద్దగా ఉంటుంది. ఒక రూమ్ అంతా బతుకమ్మని చేస్తారు. ఆ ఊళ్ళో ఎంత పెద్ద బతుకమ్మ ఎవరిది పెద్దగా ఉంది అనేది కూడా దానికి ప్రైజ్ ఇస్తారన్నమాట, ఎవరిది పెద్ద బతుకమ్మ అని. అండ్ అట్లా చేయడం వల్ల బతుకమ్మని చేయడంలో పోటీ పడతారు. అండ్ మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా ఎక్కడికి వెళ్ళవు. తెలిసినా తెలియకపోయినా అది ఒకటి కంటిన్యూగా అది ఆచారంగా నడుస్తున్న సాంప్రదాయం కాబట్టి దాన్ని అలాగనే సెలబ్రేట్ చేసుకొని దానికి ఒక పోటీతత్వాన్ని కూడా ఇచ్చారు. బతుకమ్మ అనేది ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఇంకా తయారు చేసుకోవాలని కూడా ఇట్లా పెద్దగా ఇట్లా చేయాలనేది కూడా వాళ్ళకి ఉత్సాహం వస్తుంది అన్నమాట. బతుకమ్మని చేసి తర్వాత ఇంటి దగ్గర నుండి నడుచుకుంటూ వెళ్ళి చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ బతుకమ్మలని వచ్చే ముందు ఫస్ట్ ఒక తులసి మొక్కని అక్కడ పెరుస్తారు. ఫస్ట్ అందరు వెళ్ళక ముందే తులసి మొక్కని ఒక మట్టి ముద్దలో ఇట్లా నాటి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలి అని కొంతమందికి అట్లా ఎన్ని అంటే అన్ని ప్లేసులు వాళ్ళు ముందే ప్రిపేర్ చేసి పెడతారన్నమాట, కరెంట్తో సహా అన్ని. అక్కడికి వెళ్ళి ఒకరి తర్వాత ఒకరు ఎవరు ముందు వెళ్తే వాళ్ళు దాని చుట్టూ పేర్చి ఆడుతూ ఉంటారు. 4కే స్టార్ట్ అవుతుంది. 4 నుండి నైట్ 9, 10 వరకు ఆడుతూనే ఉంటారు. అండ్ అమ్మవారికి అట్లనే చేస్తారన్నమాట. సద్దుల బతుకమ్మ రోజు అందరూ దాన్ని మంచిగా బతుకమ్మకి ఎవరు పెద్ద బతుకమ్మ తయారు చేస్తారో వాళ్ళకి ఒక ప్రైజ్ కూడా ఇస్తారు. అంత ప్రాముఖ్యత ఉండేది మన తెలంగాణలో. అండ్ ఆ రోజు నైవేద్యంగా అమ్మవారికి మొక్కుకొని నైవేద్యం ఏం సమర్పిస్తారంటే బొబ్బర్లతో చెప్పాను కదా, అదే పప్పు ముద్దలు అండ్ సత్తుపిండి. తెలంగాణలో సత్తుపిండి అనేది చాలా ఫేమస్. అండ్ పల్లీలది పిండి, ఇంకొకటి అన్నీ దానికి బెల్లం సంబంధించినవి కూడా చేసి పెడతారు. అండ్ ఆ రోజు పసుపు కుంకుమ గౌరమ్మ ఉంటుంది కదా, గౌరమ్మ పెద్ద బతుకమ్మ రోజు తీసి ఆ గౌరమ్మని కొంచెం గంధంలాగా ఇట్లా పుస్తలకి పెట్టుకుంటారు అనమాట. దాన్ని పెట్టుకోవడం వల్ల మనం సౌభాగ్యంగా ఉంటామని నమ్మకం. అట్లా చేసుకున్న తర్వాత ఆ బతుకమ్మలని చెరువులకి విడుస్తారంటే నిమజ్జనం చేస్తారు. చెరువులకి వెళ్ళి ఒకరి తర్వాత ఒకరు అండ్ సహాయం కూడా చేస్తారనమాట. అంత పెద్ద పెద్ద బతుకమ్మలు ఉంటాయి, లోపలికి వెళ్తే మునిగిపోతారు. చెరువు కూడా మంచిగానే ఉంటాయి. ఇట్లా చెరువులో నిమజ్జనం అంటే కొన్ని మంచి పూలు ఉండడం వల్ల ఫిష్కి కూడా కొన్ని ఆహారంగా పనిచేస్తాయంట పూల ద్వారా. అండ్ పువ్వులతోని ఇట్లా బతుకమ్మని చూడాలి, ఆ బతుకమ్మలని ఆ చెరువులో చూడాలి. దీపాలు కూడా మనం దీపాలతో చేసుకుంటాం కదా, ఆ దీపాలు బతుకమ్మలను చూసినప్పుడు ఆ అమ్మవారే రూపం కనిపిస్తుంది ఆ చెరువు మొత్తం ఆ దీపాలతోని బతుకమ్మలతో. చీర కడితే ఎట్లుంటుంది, చెరువుకి ఒక పూలతో చీర కడితే ఎట్లుంటుంది, అమ్మవారి రూపం కనిపిస్తుంది, అంత బాగుంటుంది. నేను పోయినా సరే ఏమన్నా ఉంటే ఫొటోస్ ఇట్లా పెట్టడానికి ట్రై చేస్తాను, అంత బాగుంటుంది. అండ్ మీకు బతుకమ్మల పండుగ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నా. ఏమైనా తప్పులుంటే ప్లీజ్ క్షమించండి. అండ్ మీకు తెలిసిన కొన్ని విషయాలు ఏమన్నా ఉంటే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, మీకు తెలిసిన అంటే కొన్ని చోట్లను బట్టి కొన్ని బతుకమ్మ పండుగలు కొన్ని రకాలుగా చేసుకుంటారు అనమాట. ఏముండదు, దాదాపుగా యావరేజ్గా ఇట్లానే ఉంటుంది. కానీ కొన్ని ఏమన్నా చేంజెస్ ఉంటాయి, కొన్ని చేంజెస్ ఉంటాయి కావచ్చు. చిన్న లైక్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో కొందరికి తెలియని వాళ్ళకి తెలిసే అవకాశం ఉంటుంది కదా. అండ్
మా వీడియో కనుక మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. అండ్ హ్యాపీ బతుకమ్మ అందరికీ. మీకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.